ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. కానీ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారికి తల్లి ఉంది కానీ తండ్రి లేడు. మరి అలాంటప్పుడు ఎవరు గొప్ప అండి అని కొంతమంది క్రైస్తవులు అడుగుతూ ఉంటారు. ఖురాన్లోని సూరా ఆలే ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత నంబర్ 59లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదమ. వాస్తవానికి ఈసా ఉపమానం ఆదాం ఉపమానాన్ని పోలినదే. ఆదాముని దైవం మట్టితో తయారు చేసి అయిపో అనగానే అతడు అయిపోయాడు. అంటే ఇక్కడ ఆదాం అలైహిస్సలాం వారికి తల్లి మరియు తండ్రి లేకుండా దేవుడు ఆయన్ని పుట్టించాడు. మరి అలాంటప్పుడు ఈసా అలైహిస్సలాం వారికి అయితే కనీసం తల్లి అయినా ఉంది, కానీ ఆదాం అలైహిస్సలాం వారికి తల్లి మరియు తండ్రి లేడు. మరి అలాంటప్పుడు ఆదాముని దైవంగా చేసుకోవాలా, లేక ఆదాం గొప్పవాడని మనం చెప్పవచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీరు భావిస్తున్నట్లుగా యేసుక్రీస్తు వారు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి ఆయన్ని దేవుడుగా భావించినట్లయితే ఆదం అలైహిస్సలాం వారికి తల్లి మరియు తండ్రి ఇద్దరు లేరు కదా, మరి అలాంటప్పుడు ఆయన దేవుడిగా భావించవచ్చా? ఇది గ్రంథానికి వ్యతిరేకమవుతుంది కదా. ఆదం అలైహిస్సలాం వారికి తల్లి మరియు తండ్రి లేకుండా ఆయన పుట్టారని బైబిల్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది. కాబట్టి ఇక్కడ తండ్రి లేకుండా పుట్టాడు కాబట్టి ఈసా అలైహిస్సలాం దేవుడు కాదు. అదేవిధంగా తల్లి మరియు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి ఆదాము కూడా దైవం కాదు. వీరిద్దరిని ఈ విధంగా పుట్టించింది సృష్టికర్త అయినటువంటి దైవం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో చాలా మంది ప్రవక్తలకు తల్లి తండ్రి లేకుండా పుట్టినటువంటి వారు చాలా మంది కనిపిస్తుంటారు. బైబిల్లోని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2 నుండి 4వ వచనాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే మెల్కీసెద యొక్క ప్రస్తావన ఉంటుంది. అతను తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై దేవుని కుమారుని పోలి ఉండెను అని చాలా స్పష్టంగా మెల్కీసెదకు సంబంధించి ఆయనకు తండ్రి లేడు తల్లి లేదు వంశావళి కూడా లేదు ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆయన్ని దేవుడిగా చేసుకోవాలా? తప్పు కదా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి దేవుడండి అని మీరు భావిస్తున్నట్లయితే ఇక్కడ మెల్కీసెదకు తల్లి తండ్రి లేడు మీ లెక్క ప్రకారంగా. మరి అలాంటప్పుడు మెల్కీసెద దేవుడు కాదు కదా. కాబట్టి వివేకంతో ఆలోచించండి. గ్రంథం వెలుగులో జీవితం గడిపేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవరు ఎలాంటి అద్భుతాలు చేసినా ఇక్కడ ఖురాన్ అయినా బైబిల్ అయినా చెప్పే విషయం ఏంటంటే ఆ ప్రవక్తలు తమ సొంతంగా ఆ మహిమలు చేయలేదు, దైవం వారి ద్వారా చేయించాడు. ఇక్కడ మెల్కీసెదకు తల్లి లేదు తండ్రి లేడు వంశావళి కూడా లేదు కాబట్టి మీ లెక్క ప్రకారంగా ఇక్కడ యేసుక్రీస్తు కంటే మెల్కీసెద ఇక్కడ గొప్పగా కనిపిస్తున్నాడు కాబట్టి మెల్కీసెదని దైవంగా చేసుకోవడం అనేది అవివేకం అవుతుంది కదా. కాబట్టి ఎవరిని ఎలా పుట్టించాలో దైవానికి తెలుసు. కొంతమందిని దైవం తండ్రి లేకుండా పుట్టిస్తే మరి కొంతమందిని తల్లి తండ్రి లేకుండా పుట్టిస్తాడు. అది మొత్తం కూడా దైవం యొక్క ఇష్టం కాబట్టి అందులో మన ప్రమేయం ఏమీ ఉండదు. కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏంటంటే దైవాన్ని మాత్రమే ఆరాధించాలి, దైవ ప్రవక్తలుగా మాత్రమే మనం భావించాలి. సృష్టికర్త అయినటువంటి దైవం మీకు నాకు మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.